నిడదవోలు రైల్వే స్టేషన్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్కలేటర్లు, ప్లాట్ఫారంలు, ఇతర సౌకర్యాలను రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ స్వయంగా పరిశీలించారు. ఎస్కలేటర్స్ పై ప్రయాణించి స్టేషన్ అంతటా కలియదిరిగి అధికారులతో మాట్లాడారు. నిడదవోలు రైల్వే జంక్షన్ను ప్రయాణికులకు అత్యాధునిక మౌలిక వసతులతో అందుబాటులోకి తీసుకువస్తున్నందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలు పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు రైల్వే జంక్షన్ అత్యంత కీలకమైన కేంద్రమని పేర్కొన్నారు. మున్సిపాలిటీ ప్రత్యేక చొరవతో రైల్వే స్టేషన్కు అనుసంధానంగా ఉన్న అప్రోచ్ రోడ్డు అభివృద్ధి, ఇరువైపులా డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఆకర్షణీయమైన సెంట్రల్ లైటింగ్ ఏర్పాట్లతో రైల్వే స్టేషన్ పరిసరాలు పట్టణానికి శోభ తెచ్చేలా మారుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. చుట్టుపక్కల అనేక గ్రామాలు, మండలాలు ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని నిడదవోలు జంక్షన్లో ప్రధాన ఎక్స్ప్రెస్ రైళ్లకు హాల్ట్ కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరితో కలిసి ఇప్పటికే రైల్వే శాఖ ఉన్నతాధికారులతో చర్చ జరిపినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, మున్సిపల్ అధికారులు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. దాన్ని ఒక అద్భుతమైనటువంటి అప్రోచ్ రోడ్డుగా ఇవాళ నిడదవోలు పట్టణంలో మరి ఎక్కడా లేని విధంగా ఒక వెడల్పైనటువంటి సీసీ రోడ్ని ఏర్పాటు చేయడం, రెండు వైపులా కూడా ట్రైన్లు ఏర్పాటు చేయడం, వాటి మీద కవర్లు ఏర్పాటు చేయడం, అదేవిధంగా మంచి కాంతులు లేనటువంటి అద్భుతమైనటువంటి సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయడం, ఆ సెంట్రల్ లైటింగ్ ద్వారా మొత్తం పట్టణానికి ఒక శోభ వచ్చే విధంగా కార్యక్రమాలు చేయడం అనేది జరిగింది. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కలిసి చేసినటువంటి కార్యక్రమాలు, మున్సిపాలిటీతో కలిసి. అయితే ఇక్కడ మనకు కావాల్సిన మరొక ముఖ్యమైనటువంటి అంశం, మనం చర్చించాల్సిన అవసరం, మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఏంటంటే, పేరుకు జంక్షన్గా ఉంది తప్పితే ట్రైన్లు, ఎక్స్ప్రెస్ ట్రైన్లు కానీ ఇతరత్ర ట్రైన్లు కానీ ఇక్కడ పెద్దగా ఆగట్లేదు. ఆగకపోతే జంక్షన్ అనే పేరు దానికి అర్థం ఉండదు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాలకి సెంటర్ పాయింట్గా నిడదవోలు ఉంది కనుక చుట్టుపక్కల నుంచి వచ్చేవారు అందరికీ కూడా ప్రయాణం సౌలభ్యంగా ఉండాలంటే, సౌకర్యవంతంగా ఉండాలంటే, అనుకున్న చోటికి వాళ్ళ డెస్టినేషన్కి వాళ్ళు వెళ్ళాలంటే ఈ జంక్షన్లో ఎక్కువ ట్రైన్లు ఆగాలి. దానికి సంబంధించి ఇప్పటికే ఒక 4-5 ట్రైన్ల గురించి మేము డిమాండ్ చేయడం, మన పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధేశ్వరి గారు కూడా పైన మాట్లాడటం, వీటి వల్ల ఇప్పుడు LTTE అనేది ప్రారంభిస్తున్నారు. అది రేపు 6వ తారీఖున ఎంపీ గారు మేము కలిసి దాని జెండా ఊపడం, తద్వారా ప్రారంభించడం జరుగుతుంది. కానీ దానికంటే ముఖ్యంగా ఈ మనకి విజయవాడ భువనేశ్వర్ మధ్యలో నడిచేటువంటి ఏదైతే మనకి జన్మభూమి ఎక్స్ప్రెస్ ఉందో అది కూడా ఇక్కడ ఆగవలసిన అవసరం ఎంతైనా ఉంది. అటు పక్కన అనపర్తికి ఇచ్చారు, ఇటు పక్కన దీనికి కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి మాట అందరూ కూడా చెప్తున్నారు కనుక ఖచ్చితంగా దాని మీద కూడా ఇప్పటికే డిమాండ్ చేస్తున్నాం. దాన్ని కూడా రైల్వే శాఖ వారు ప్రత్యేకంగా ఆలోచించి దాన్ని నేను DRM గారితో మాట్లాడాను, అదేవిధంగా GM గారితో కూడా మాట్లాడాను, అదేవిధంగా పైన పురంధేశ్వరి గారు వారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి త్వరలోనే జన్మభూమి ఎక్స్ప్రెస్ కానీ ఇతరత్ర ప్రధానమైన ట్రైన్లు ఏవైతే ఉన్నాయో అవి ఆగితే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజానికానికి ఉపయోగపడుతుంది అనేటువంటి మాట. లేకపోతే అటువైపు